కాంతారా తర్వాత రిషబ్ శెట్టిలోని యాక్టర్ ని చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళు విజువలైజ్ చేసుకున్న క్యారెక్టర్ లో రిషబ్ శెట్టిని ఊహించుకోవడం స్టార్ట్ చేశారు. కాంతారా తర్వాత కాంతారా 2 కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తుండగానే రిషబ్ శెట్టికి బ్యాక్ టు బ్యాక్ అమేజింగ్ క్యారెక్టర్స్ కి ఛాన్సులు దొరికాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జై హనుమాన్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్. ప్రశాంత్ వర్మ హనుమాన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తాడనే ఈగర్ గా ఉన్న టైంలోనే ఆ డైరెక్టర్ రిషబ్ శెట్టితో హనుమాన్ పోస్టర్ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. హనుమాన్ గెటప్ లో రిషబ్ శెట్టి మేక్ ఓవర్ చాలా యాప్ట్ గా ఉంది అంటున్నారు. రిషబ్ శెట్టి టాలెంట్ కి పర్ఫెక్ట్ రోల్ దొరికింది అనుకున్న లోపే ఇప్పుడు మరో భారీ రోల్ కి ఆఫర్ వచ్చింది. అదే ది వన్ అండ్ ఓన్లీ ఛత్రపతి శివాజీ గారి క్యారెక్టర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ తో రిషబ్ శెట్టి లుక్ సింప్లీ సూపర్. ఈ లుక్ చూశాక సినిమా పైన ఇంట్రెస్ట్ కూడా డెఫినెట్ గా పెరుగుతుంది. బట్ ఈ సినిమా చూడాలంటే 2027 జనవరి 21 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా షూట్ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఈ సినిమాకి డైరెక్టర్ సందీప్ సింగ్. ఇతను బాలీవుడ్ లో సరబ్జిత్ అలీగర్ అండ్ ఇంకా వేరే సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు. ఇక డైరెక్టర్ గా సఫేద్ అనే మూవీ డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీని ఎలా మౌల్డ్ చేస్తాడో చూడాలి. ఎనీవేస్ రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ కాంతారా తర్వాత ఇంకో 2 అద్భుతమైన రోల్స్ లో చూడబోతున్నాం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతకానీ.